బాపట్ల జిల్లా బాపట్ల మండలం వెదురుపల్లి సెంటర్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంపై నిరసన ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ బాపట్ల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కోన రఘుపతి పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను ముఖ్యంగా మహిళలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు. ఇప్పటి వరకు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడా పెన్షన్ లేదు. ఉన్న పెన్షన్లు దాదాపు 6,50,000 పెన్షన్లు పోవటం జరిగింది. అంతేకాదు మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అమ్మఒడి కార్యక్రమం, ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం అని పేరు పెట్టారు. కానీ తల్లికి వందనం అనే కార్యక్రమంలో మరి ఎవరికి ఎంత డబ్బులు పడి 6,000, 5,000, 9,000 ఒక పద్ధతి అంటే లేకున్నటువంటి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాధినేత మన చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు మరి ఈ నిరుద్యోగ భృతి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి 3,000 రూపాయలు నిరుద్యోగిస్తానని చెప్పి దాన్ని ఎగ్గొట్టిన పరిస్థితి. మరి 5,000 రూపాయలు ఇస్తున్నటువంటి వాలంటరీ వ్యవస్థకి 5,000 కాదు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మరి ఆ ఎన్నికల వాగ్దానాల్లో చెప్పినటువంటి ఆ మాటలు తొంగలోకి కనీసం ఆ వాలంటరీ వ్యవస్థనే రద్దు చేసినటువంటి పరిస్థితి. అంతేకాదు రైతుకు భరోసా కార్యక్రమం కానీ రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టంచినగా 13,500 రూపాయలు ఖచ్చితంగా మన అకౌంట్లో పడే విధంగా చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి కొంతమందికి కొన్ని విధాలుగా 7,000, 6,000, కొంతమందికి అసలు పడలేదు. ఈ విధంగా వెన్నుపోటు పడిచిన చంద్రబాబు నాయుడిని మనం గద్దెదించాలి. ఆయన గద్దెదించాలి. వారి ప్రభుత్వానికి మేము అన్నగా లేము అని తెలియజేయాలంటే రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆయనకి ఓటమి ఆయనకి అప్పచెప్పి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి సమకూర్చి తద్వారా కోన రఘుపతి గారి నాయకత్వంలో బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలు కానివ్వండి, జిల్లా పరిషత్లు కానివ్వండి, అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవమయ్యే విధంగా మీరందరూ చేయూతనివ్వాలని, చంద్రబాబు వెన్నుపోటుకు అందరూ మరి ఆ యొక్క వెన్నుపోటు కార్యక్రమాన్ని వ్యతిరేకించాలని, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి మన నాయకులు తీసుకున్న చొరవ అత్యంత శ్లాఘనీయంగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.